బింబిసార దర్శకుడు వశిష్ఠ కొత్త ప్రాజెక్ట్ లాక్ చేశారు. మాస్ మహారాజా రవితేజతో సైన్స్ ఫిక్షన్ జానర్ స్క్రిప్ట్ ఫైనల్ అయింది. 2026లో షూటింగ్ ప్రారంభం కానుంది. అధికారిక ప్రకటన రానుంది. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. విశ్వంబర చిత్రం తర్వాత దర్శకుడు వశిష్ఠ కొత్త ప్రాజెక్టు ఫిక్స్ చేశారు. మాస్ మహారాజా రవితేజతో సైన్స్ ఫిక్షన్ జానర్లో స్క్రిప్ట్ ఖరారు చేశారు. ఫైనల్ నరేషన్ పూర్తయిన తర్వాత రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ 2026లో మొదలవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన రానుంది. రవితేజ ఈ సినిమాలో ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో పాల్గొంటున్నారు. బింబిసార విజయంతో వశిష్ఠకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు రవితేజతో కలిసి సైన్స్ ఫిక్షన్ జానర్లో చిత్రం రూపొందించడం ఆసక్తికరంగా ఉంది. ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తన దర్శకుడు సుజిత్ కు భారీ బహుమతి ఇచ్చారు. తనకు ఓజీ లాంటి హిట్ ఇచ్చినందుకు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుకరించారు. ఈ ఘటన టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. దీంతో సుజిత్ ఆనందం వ్యక్తం చేశారు. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. భారతీయ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుల జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు ఓజీ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సుజిత్ కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుని బహుమతిగా ఇచ్చారు. ఈ లగ్జరీ ఎస్యూవీ ధర కోట్ల రూపాయలలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ సుజిత్ మధ్య ఉన్న సన్నిహిత స్నేహం ఈ బహుమతితో మరింత బలపడింది. ఓజీ చిత్రం ఫ్యాన్స్ నుంచి మంచి ఆదరణ పొందింది. సుజిత్ ఈ బహుమతికి ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విజయాన్ని ఆనందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా తన స్నేహితులకు భారీ బహుమతులు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ అనేక మంది దర్శకులు, నిర్మాతలకు ఇలాంటి ఆశ్చర్యాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఘటనతో పవన్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. భారతీయ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుల జాబితాలో ప్రభాస్, ఆమిర్ ఖాన్ ముందు వరుసలో నిలిచారు. వీరిద్దరూ ఏకంగా 4 చిత్రాలతో 500 కోట్ల వసూళ్ల క్లబ్లో చేరారు. ఇది బాలీవుడ్, టాలీవుడ్ అభిమానులకు గర్వకారణం. ఈ విషయంలో మిగతా నటులు మాత్రం వెనుకబడ్డారు. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ భారతీయ నటుల్లో అత్యధిక వసూళ్ల రికార్డులో సమాన స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 4 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూలు సాధించారు. ప్రభాస్ చిత్రాలు బాహుబలి సిరీస్, సలార్, కల్కి 2898 AD వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఆమిర్ ఖాన్ చిత్రాలు దంగల్, పీకే, సీక్రెట్ సూపర్ స్టార్, 3 ఇడియట్స్ వంటివి ఈ రికార్డు సృష్టించాయి. ఈ ఇద్దరు నటులు వేర్వేరు భాషల నుంచి వచ్చిన వసూళ్లలో సమానంగా నిలిచారు. మిగతా స్టార్లు షారుఖ్ ఖాన్ 2, సల్మాన్ ఖాన్ 3, రజనీకాంత్ 3, మిగతా నటులు అంతకంటే తక్కువ చిత్రాలతో ఈ క్లబ్లో ఉన్నారు. ప్రభాస్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన నటుడిగా ఈ రికార్డు సాధించడం మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ గణాంకాలు భారతీయ సినిమా మార్కెట్ విస్తరణను తెలియజేస్తున్నాయి.